హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చక్రస ప్రాసెస్ అండ్ బ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఒక రోజులో నేను చేసే పనులు ఏంటనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను అనమాట. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ మోసారిగా ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. క్లిక్ ద బెల్ ఐకాన్ ఇచ్చేసినట్లయితే నేను ఈ వీడియో పెట్టిన నోటిఫికేషన్ వస్తుంది. సో ఫ్రెండ్స్, మేము రీసెంట్గా కూర అయితే వెళ్ళాము. ఊరి నుండి వస్తుండగా తీసిన వీడియో అయితే ఇదండి, అందుకే ఇందులో యాడ్ చేసేసాను అనమాట. సో ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే నెక్స్ట్ డే వచ్చేసి నేనైతే కర్రీ అయితే కుకింగ్ అయితే చేసేసాను అనమాట. రాత్రి కోసం అయితే టిఫిన్ పెడుతున్నాను అనమాట. ఎందుకంటే బయట నుంచి తెప్పించేవి బాగా పులిచిపోతున్నాయి అనమాట. ఇడ్లీలు కూడా చాలా అంటే బాగోట్లేదు, పుల్లగా ఉంటున్నాయి. సో తను తినట్లేదు కాబట్టి నేను తన కోసం అయితే టిఫిన్ పెట్టాను అనమాట. ఇది 2 days వీడియో, సో అందుకని చెప్పేసి డ్రెస్సెస్ అనేది చేంజెస్ అవుతాయి అన్నమాట. ఏమనుకోవద్దు. పార్టీ చక్కగా తినేస్తుందండి. అంటే తినడం లేదు, కొంచెం హెల్త్ బాగోకపోతే తప్పించి చక్కగా తినేస్తుంది అనమాట. తను ఎవరైనా ఫోన్ వస్తే చాలు లాగేసుకుంటుంది అనమాట. తను మాట్లాడతానని చెప్పేసి ఇవ్వదు. మధ్య తిరిగి మా అమ్మ చేసినా, మా అత్తయ్య చేసినా, ఎవరు చేసినా తను మాట్లాడతానంటూ లాక్కుంటుంది అనమాట ఫోన్ అయితే. చూసారుగా ఎలా మాట్లాడుతుందో. ఆన్ స్టాప్ అంటే నేను వాయిస్ తీసేసాను, నాకు కొంచెం క్లమ్జీగా ఉంటుంది కదా అని చెప్పేసి నేనైతే వాయిస్ అయితే రిమూవ్ చేసేసాను అనమాట. ఫాస్ట్ మాట్లాడేసాం, ఫాస్ట్గా నడిచేయడం, కొంచెం తనని చూసుకోవాల్సి వస్తుంది. సో అందువల్ల వీడియోస్ అయితే లేట్ అవుతున్నాయి అన్నమాట. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. నేనైతే మ్యాక్సిమం డైలీ వీడియోస్ అయితే చేయడానికి అయితే ట్రై చేస్తాను. మేము ఉండే ఇంటి దగ్గర అయితే అంటే మేము గత 2 years నుండి అయితే ఈ ఇంటి దగ్గరే ఉంటున్నాము. మీ వీడియోలో చూసినట్లు కూడా ఉంటారు. పార్టీ పుట్టక ముందు నుండి మేము ఈ ఇంటి దగ్గర ఉంటున్నాం అనమాట. మా పక్కన ఒక షెడ్ ఉండేది అనమాట. ఇల్లు అని రేకులు ఉండేవి, అవి తీసేయడం వల్ల మాకు ఈ సమ్మర్కి చాలా కలిసి వచ్చిందనమాట. చల్లగా ఉంటుందన్నమాట. ఆఫ్టర్నూన్ 2 అయ్యేసరికి అయితే చాలా చల్లగా ఉంటుంది, గాలి కూడా చల్లగా వేస్తుంది అనమాట. ఇంతకుముందు రేకులు ఉండడం వలన మాకు గాలి వచ్చేది కాదు అసలు. అసలు రాత్రి ఏదో పగలేదో తెలిసేటట్టు ఉండేది కాదు. సో అలాగా గడిచిపోయేది. ఇప్పుడైతే వెలుగు వచ్చింది అండ్ గాలి కూడా చాలా వేస్తుంది అనమాట. అండ్ ఈవినింగ్ టైంలో అయితే పార్కిని కూడా ఇక్కడ కూర్చోబెట్టేసి ఆడిపిస్తున్నాను. కాకపోతే ఇక్కడ వాల్ లేకపోవడం పడిపోతుందేమో అని చెప్పేసి దగ్గర ఉండడం అవుతుంది. తనైతే కొంచెం కేర్ఫుల్గా ఆడుతుందండి, జాగ్రత్తగా. కొంచెం భయం కూడా ఎక్కువే అనమాట. అందుకనేసి అండ్ తలుపు తీస్తే చాలా వచ్చేస్తుంది బయటికి, అదొక భయము. ఇక్కడ వాల్ లేకపోవడం, చిన్న స్పేస్ ఉండడమే కొంచెం భయము. లేదంటే చాలా చక్కగా మెయిన్ డోర్కి అయితే చాలా బాగా ఆడుతుంది అనమాట. అక్కడ చాలా చక్కగా ఆడుకుంటుంది. అండ్ ఈవినింగ్ టైం వచ్చేసి చక్రి గారు ఎలాగ ఇంట్లో ఉంటున్నామని చెప్పేసి చక్రి గారు బీచ్కి అయితే తీసుకొచ్చారు. పాతది ఫేవరెట్ స్పాట్ అనమాట బీచ్. ఇసుకతో ఎంతసేపు అయినా ఆడుకుంటుందనమాట. మనము ఎదురుగా కూర్చుంటే చాలు, ఇసుక ఉంటే చాలు, ఆడుకుంటుంది అనమాట. ఇంటికి వచ్చేసరికి మా హౌస్ ఎలా ఉందో చూసారా, అంటే నాన్ స్టాప్ అనమాట. ఇల్లు తను బొమ్మలు విసిరేస్తూ ఉంటుంది అనమాట. ఆడింది లేదు, ఏం చేసింది లేదు, ఇళ్ళల్లా చదువుకున్నది. దాని ఫేవరెట్ బొమ్మ వచ్చేసి ఇదండి. పియానో వాయిస్తుంది బాగా, చాలా బాగా వాయిస్తుంది. అండ్ నైట్ వచ్చేసి నేనైతే నెక్స్ట్ డేకి రుబ్బు అయితే కలుపుకుంటున్నాను అనమాట ఇడ్లీకి. మేమైతే కుడుం పెట్టేసుకుంటాము. చక్రి గారికి నాకు పాతవి కోసం అయితే మాత్రం ఇడ్లీ పెడతానండి. ఎందుకంటే తను 2 చిన్న ముక్కలు తింటాడనమాట. సో అందువల్ల అని చెప్పేసి కుడుం అయితే గట్టిగా వస్తుంది మ్యాక్సిమం అని చెప్పేసి తన కోసం అయితే ఇడ్లీ పెడతానమాట. నేను రుబ్బు పులవడం కోసం ఒక 3 hours బయటనే ఉంచుతానమాట. ఈరోజు వీడియో అయితే ఇదే అండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.